స్వామి శరణమయ్యప్ప. శ్రీ శబరిమల మహాపాదయాత్రలో ఈరోజు 18వ రోజు. గురుస్వాములతో ఈరోజు వికారాబాద్ గురుస్వాములు కూడా మధ్యలో యాడ్ అయ్యారు. వాళ్ళు మహాపాదయాత్ర చేస్తున్నారు. మా గురుస్వామి అయితే చాలా ఎండు నుండి చేస్తున్నాడు అంట పాదయాత్ర. ఒకసారి అడిగి తెలుసుకుందాం. గురుస్వామి మాట్లాడండి. ఇది ఎన్నోసారి స్వామి పాదయాత్ర మీది? పాదయాత్ర వచ్చి 20వ సంవత్సరము, అంటే మా వేసుకోవాలి సంవత్సరం మేము. అదే ప్రతి సంవత్సరం మేము ఇరువురు కట్టుకొని రావడం స్టార్ట్ అవుతాము. అంటే ఇట్లా మాకు ఫుడ్ కానీ పానీ కానీ ఉండదు. మేము శ్రీకాంత్ రెడ్డి గారి గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీకాంత్ రెడ్డి గారు కానీ ఉపాధి కానీ స్నానాలకు కానీ ఎక్కడ లోటు లేకుండా మమ్మల్ని ఆధ్వర్యంలో పాదయాత్ర స్టార్ట్ అయింది. బాబు స్వామి చాలా బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉంది స్వాములది. మీది 20వ పాదయాత్ర. ఈ సంవత్సరం అయితే చాలా ఆనందంగా ఉంది స్వామి. ఎందుకంటే ఇట్లాంటి ఫెసిలిటీ మాకు ఎప్పుడు లేకుండే, అర్థము ఇక్కడ బాగుంది. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది ఎన్నో రోజు పాదయాత్ర స్టార్ట్ అయ్యింది మీరు? 15వ సంవత్సరం పాదయాత్ర. ఎన్నో రోజు అయింది? 17వ రోజు అయింది. ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అయ్యారు? మీరు బయలుదేరారు స్టార్టింగ్ బీచ్పల్లి బీచ్పల్లి స్టార్ట్ అయ్యారు. గురుస్వామి మన ఇరుమురు స్వామి వికారాబాద్ స్టార్ట్ వికారాబాద్ చెప్పండి స్వామి. ఇది ఎన్నో సార్ స్వామి ఇది పాదయాత్ర మహాబడి పూజ అయిపోయినాక 2 ఇయర్స్, సెకండ్ ఇయర్ స్వామి ఇది. రెండోసారి పాదయాత్ర ఫస్ట్ టైం మా గురుస్వామి శివానంద్ గురుస్వామి వికారాబాద్లో స్టార్ట్ చేశారు. దాని తర్వాత మా రాజు గురుస్వామి అని చెప్పేసి దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ ఇప్పటివరకు 20 టైమ్స్ అయిపోయింది స్వామిది, రాజు గురుస్వామిది వికారాబాద్ నుంచి. సరే లాస్ట్ టైం 2010లో గురుస్వామి రాజు గురుస్వామి వెనకాలనే నేను కూడా పాదయాత్ర వచ్చిన. అప్పటి నుంచి చాలా బాగా జరిగింది నాకు. దాని తర్వాత మళ్ళీ 2025లో రాజు గురుస్వామి వెనకాలనే వికారాబాద్ నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసుకుంటాం. పిహెచ్ఎల్ గురుస్వామి ఆధ్వర్యంలో పిహెచ్ఎల్ గురుస్వామి శ్రీకాంత్ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో మళ్ళీ పాదయాత్ర అటాచ్ అయినాం. అన్ని మెయింటెనెన్స్ చేసుకుంటూ నడుస్తున్నాం స్వామి. వికారాబాద్ నుండి వచ్చే స్వాములు 20సారి గురుస్వామి అంట. చూడండి చాలా సింపుల్గా ఉంటాడు మా గురుస్వామి. కానీ ఈ సంవత్సరం మాలదానం చేసుకోలేడు కాబట్టి, లేకుంటే పాదయాత్ర చేస్తున్నాడు కానీ ఇరుముడు కట్టుకోలేదు. స్వామి చరణ వల్ల డాడీ స్వామి అవ్వడం వల్ల ఆ స్వామికి అయ్యప్ప స్వామి కృప ఎల్ల ఉండాలని ప్రతి సంవత్సరం నడుస్తున్నాడు కాబట్టి ఆ స్వామికి మనం చెప్పే అంత ఇది లేదు. అందరికీ అయ్యప్ప స్వామి ప్రతి ఒక్కరికి పేరున అయ్యప్ప స్వామి అనుగ్రహం కావాలని, మాలికాపురం అనుగ్రహం కావాలని అందరికీ మనస్ఫూర్తిగా స్వామి శరణమయ్యప్ప.